అందరికీ శుభమస్తు. ఈ విశ్వావసునామ సంవత్సరంలో మనం మొదటిగా ఏం చేసుకున్నాము? నవరాత్రులు చేసుకున్నాం. మన తొమ్మంట్ర సౌందర్య లహరి కుటుంబంలో మనం ఏం చేశాము? 10 రోజుల పాటు అమ్మవారిని సేవించుకున్నాం. సారీ 9 రోజులు. నవరాత్రులంటే 9 రోజులుగా ఈ 9 రోజులు అమ్మవారిని లలితా పరమేశ్వరి అమ్మవారిని మనం 9 రోజులు నవరాత్రులు ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు చక్కగా చేసుకున్నాము. దానితో పాటుగా మనం లక్ష్మీనారాయణ హృదయాన్ని కూడా పారాయణ చేశాము. అది చైత్ర మాసంలో చేసిన కార్యక్రమం. అంటే చైత్ర పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు మనం చేసుకున్నాము. పౌర్ణమి తరువాత ఏమి చెయ్యాలి అని అనుకుంటూ మా మూక పంచశతిని మనం సాధన చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. మనం మూక పంచశతి మన కంచి పీఠములో అందరము కలిసి పారాయణ చెయ్యాలి అనే ఒక సత్సంకల్పముతోటి దానిని సాధన చేసుకుంటూ మరి చైత్ర మాసంలో నవరాత్రులు చేశాము. వైశాఖ మాసంలో ఏమి చేద్దాము అనే ఒక సంకల్పం తీసుకుని వైశాఖ మాసం అనేది చాలా విశిష్టమైన మాసంగా చెప్తారు. అలా విశిష్టమైన మాసంలో మనము శ్రీనివాస విద్య అనే దానిని చేస్తున్నాము. మరి చేయాలి అంటే నేర్చుకోవాలి కదా! ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాము. ఇప్పుడు మనం నేర్చుకొని ఆ నెల రోజులు చక్కగా ప్రాతకాలములో, ఉషఃకాలములో దీనిని చక్కగా పారాయణ చేసుకుందాము. అసలు శ్రీనివాస విద్య అంటే ఏమిటి? ఎందుకు దీనికి ఈ పేరు పెట్టారు? అనేది గనక చూస్తే మనకి సంకలనము, కూర్పులు ఇలా కొన్ని సంకలనము చేసి విద్యారణ్య స్వాములు వారు మన దేశంలో కరువు పరిస్థితి వచ్చినప్పుడు ఈ శ్రీనివాస విద్య అనే దానిని అప్పుడు వారు చేయించారు అని చెప్పని మన పెద్దలు చెప్తారు. ఏం చేశారు దాంట్లో? స్త్రీ సూక్తము, పురుష సూక్తాన్ని నిక్షిప్తం చేశారు. స్త్రీ సూక్తంలోని మొదటి రుక్కు, పురుష సూక్తంలోని మొదటి రుక్కు, మళ్ళీ స్త్రీ సూక్తంలోని మొదటి రెండవ రుక్కు, పురుష సూక్తంలోని రెండవ రుక్కు. ఇలా స్త్రీ సూక్త, పురుష సూక్తాన్ని సంపుటితము చేసుకుంటూ 16 రుక్కులతో పాడ్యమి రోజు నుంచి పౌర్ణమి వరకు శ్రీ సూక్తం మొదటిగా చేసుకుంటూ వచ్చి మళ్ళీ పాడ్యమి తర్వాత బహుళ పాడ్యమి దగ్గర నుంచి అమావాస్యకి పురుష సూక్తంలోని మొదటి రుక్కు, స్త్రీ సూక్తంలోని మొదటి రుక్కుతోటి అనుసంధానం చేశారు. ఇలా చేసిన తర్వాత ఇది నారాయణ కవచము, భాగవతములో చెప్పబడిన నారాయణ కవచాన్ని దీనిలో మళ్ళీ అనుసంధానం చేశారు. ఆ తరువాత కనకధారాస్తవము, శంకరాచార్యులు వారు రచించిన కనకధారాస్తవాన్ని చదవమన్నారు. ఈ నాలుగుటిని కలిపి శ్రీనివాస విద్య అన్నారు. అర్థమైందా? ఈ 4 కలిపి శ్రీనివాస విద్య అని చేసి ఆ తరువాత దీనిని మరలా హోమంగా కూడా చేశారు. ఈ ప్రక్రియ మొత్తము చేసిన తర్వాత అక్కడ లక్ష్మి తాండవం చేసింది. అందుకోసమని అప్పటి నుంచి కరువు కాటకాలు, ఈతి బాధలు ఇవన్నీ మన కలియుగంలో ఎక్కువగా వస్తూ పోతూ ఉంటాయి. మనకు వచ్చే ఈ ఈతి బాధల నుండి మనము చక్కగా మనకి రక్షణ కల్పించుకోవటం కోసము ఈ శ్రీనివాస విద్య అందరూ చేసుకోండి అని విద్యారణ్య స్వాములు వారు ఇదే కాదు, వారు ఇంకా సంపుటితము చేసినవి చాలా ఉన్నాయి. దుర్గా సప్తసతిలోని శ్లోకాలు శ్రీ సూక్తంతో కలిపి తర్వాత మంత్రం కొన్ని బీజాక్షరాలతో కూడిన మంత్రంతో కలిపినవి కూడా వారు అమ్మవారికి మారేడు చెట్టు దగ్గర కూర్చొని అభిషేకం చేసుకుంటూ ఇంకొక దానిని కూడా గురువులు మనకి అనుగ్రహించారు. ఇలా మన దేశం బాగుండటానికి, మనమందరము స్థితిమంతులుగా, సంపన్నవంతులుగా ఉండటానికి గురువులు మనకి ఎన్నో రకాలుగా మనల్ని ముందుకు తీసుకెళ్ళటానికి సంపుటితం చేసినవి మన ముందుకి ఉంచారు. అలా చేసిన దానిలో శ్రీ సూక్తము ఇప్పుడు నేర్చుకుంటున్నాం మనం. శ్రీ సూక్తము అంటే అందరికీ తెలుసు.
శ్రీ సూక్తం అంటే మనకి అనుష్ఠానం ఏమాత్రం తెలిసినా కొద్దిగా గుడికి వెళ్ళి తెలుసుకుంటూ ఉండే వాళ్ళందరికీ కూడా ఈ శ్రీ సూక్తముతోటి సంబంధము చాలా ఉన్నది. ఎలా ఉంటుంది అంటే ఈ శ్రీ సూక్తాన్నే మనము షోడశ ఉపచారాలతోటి అమ్మవారికి ఆవాహనము చేస్తూ పూజ చేసుకుంటాం. అలానే శ్రీ అంటే ఏమిటి? సూక్తము అంటే ఏమిటి? ఈ శ్రీ సూక్తం అనంగానే శ్రీ విద్య, శ్రీ యంత్రము, శ్రీ విద్యకి, శ్రీ సూక్తానికి కూడా అనుబంధం చాలా ఉన్నది. ఈ శ్రీ విద్యలో ప్రధానమైన మంత్రానికి అక్షరాలు ఎన్ని? 15 అక్షరాలు. పంచదశి అంటారు. అలాగే శ్రీ సూక్తంలో కూడా 15 రుక్కులతో కూడిన సూక్తము. ఈ శ్రీ విద్యలో 15 తిథి నిత్య దేవతలుగా చెప్పబడ్డారు. 16వ తిథిని పూర్ణమైన అమ్మ షోడశి. షోడశి మంత్రముతో కూడినదే ఈ మన శ్రీ సూక్తము. శ్రీ సూక్తము అంటే ఏమిటి? ఐశ్వర్యము. ఐశ్వర్యం కోసం లక్ష్మీదేవిని ప్రార్థించాలి అనే దానికి శ్రీ విద్యలో ఎంత లోతైన అర్థాలున్నాయో అలానే శ్రీ సూక్తానికి కూడా అంతే లోతైన అర్థాలున్నాయి. ఇది వేద మంత్రము. వేద మంత్రము అనగానే అర్థాలు మాత్రమే కాక రహస్యాలు కూడా దీంట్లో ఉన్నాయి. ఈ రహస్యాలు అన్నీ కూడా ఎలా తెలుసుకోవాలి? ఎలా ఉంటుంది? మనకి ఐహిక, ఆముష్మిక ఫలాలను మాత్రమే కాకుండా బ్రహ్మ విద్యను సైతము ప్రాప్తించేటట్లుగా ఉంటుంది. ఈ సూక్తానికే మరొక పేరు అగ్ని శ్రీ సూక్తము అని అంటారు. అంటే ఇందులో అగ్నిదేవుని స్తుతితోటే మొదలవుతుంది. ఈ 16 రుక్కులతో కనబడి అనేక విధాలుగా చేసే పద్ధతులు మనకి శాస్త్రాలలో తెలియజేశారు. అలానే 15 రుక్కులలోను ఒక్కొక్కటి సాధన చేసి ఒక్కొక్క సిద్ధిని పొందే మార్గాలు కూడా ఉన్నాయి. ఉపాసన మార్గాలు కూడా ఉన్నాయి. ఈ శ్రీ సూక్త పారాయణకి ఉత్తమ సంస్కారములు కలిగి ఉండటమే ప్రధానమైన అర్హత. ఉత్తమ సంస్కారాలు కలిగి ఉండటం ఇది గుర్తుపెట్టుకోండి. అదే ప్రథమైన అర్హత. ఏమిటండి నేను స్త్రీనా, పురుషుడునా, ఆ కులమా, ఈ కులమా అని కాదు. ఉత్తమ సంస్కారముతో కూడిన వాళ్ళు మాత్రమే దీనికి అర్హులు. ఫలశ్రుతిలో అలానే చెప్పారు. న క్రోధో న చ మాత్సర్యం న లోభో న శుభామతి. ఏముండాలి దీనికి అర్హత? కోపము, ఈర్ష్య, అసూయ, లోభము, చెడు తలంపులు ఇట్లాంటి ఏమీ లేకుండా ఉండకూడదు. వారే ఈ శ్రీ సూక్తం నేర్చుకోవటానికి అర్హులు. వారికే ఆ ఫలాలు వస్తాయి అంటూ చెప్పారు. అయితే ఇది ఎక్కడ ఉన్నది? ఈ శ్రీ సూక్తం అనేది ఎక్కడ ఉన్నది అంటే అథర్వణ వేదములో ఉన్నది. ఋగ్వేదంలో కూడా చేర్చబడినది. అందుకే దీనిని ఋగ్వేద పరిచేష్టము, ఋగ్వేద బిల కాండము, కల్ప సూక్తంలో చెప్పబడిన విధంగా ఉన్నదన్నమాట. అయితే ఈ శ్రీ సూక్తాన్ని మనము చక్కగా సాధన చేసుకుంటూ శ్రీ విద్యలో ముగ్గురమ్మలకు మూలమైన శక్తిని మనము మనం అమ్మవారిని ఆవాహన చేసుకుంటాము. ఈ శ్రీ సూక్తానికి కూడా వారే దేవత. ఎవరు? శ్రీమన్నారాయణుడి పత్ని అయిన లక్ష్మిగా మనము అర్చన సాంప్రదాయంగా మనం చేస్తూ ఉంటాము. శ్రీచక్రంలో కూడా మనము శ్రీ యంత్రంలో కూడా అమ్మవారిని ఆరాధిస్తాం. శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి అయిన సృష్టికి కర్త అయిన మాత అయినది, పరిపాలనకు మహారాణి అయినది, సంహారానికి సింహాసనేశ్వరి అయినది స్త్రీ మూడిట్లోనూ ఉన్నది. ఆ దేవతే శ్రీ సూక్తంలో ఆరాధించబడిన దేవత. ఈ శ్రీ మరి ఎవరు దీనిని దర్శించిన ఋషులు? ఋషులు ఎవరు అంటే ఆనందుడు,
కర్దముడు, చిక్లీతుడు. వీరు లక్ష్మీదేవి యొక్క పుత్రులు. ఈ ఋషులు అమ్మ పుత్ర భావంగానే స్వీకరించి తన మంత్రభాగాన్ని అమ్మవారికి దర్శింపజేసింది. లక్ష్మీ స్వరూపమైన అగ్ని దేవత. ఇలా చైతన్య స్వరూపమైన ఆ దేవతను ప్రతిమ యందు కానీ, సూర్యుని యందు కానీ, అగ్ని యందు కానీ, చంద్ర కళలలో కూడా ఆవాహన చేసుకోవచ్చు. దీనిలోని మొదటి రుక్కుకి ఇప్పుడు వెళ్దాం. మొదటి మంత్రము అనొచ్చు, మొదటి రుక్కు అనొచ్చు. ఏముంటుంది? ఇది వేదముతో కూడినది. ఇప్పుడు మీకు వేదం పరంగా చెప్పకుండా సామాన్యంగా మనము ఎలా చదువుతున్నామో అలా చెప్తాము. ఆ వేదములోని అర్థాలు ఎలా ఉంటాయి? అనుదాత్త, ఉదాత్త, స్వరిత, దీర్ఘ స్వరితాలు ఉంటాయి. అనుదాత్తము అంటే కింద గీత ఉన్నది అంటే ఆ స్వరాన్ని కొంచెం కిందగా పలకాలి. ఉదాత్తము అంటే ఆ స్వరాన్ని పైకి పలకాలి. అనుదాత్త, ఉదాత్త. స్వరితము అంటే మామూలుగా పలకాలి. దీర్ఘ స్వరితము అంటే అక్కడ అక్షరానికి ఏ దీర్ఘమైతే ఉన్నదో ఆ దీర్ఘాన్ని, కొమ్ముని, వృత్తాన్ని ఏదైతే ఉందో దానిని అక్కడ గట్టిగా పలకాలి. అది అవేమి ఇప్పుడు మీకు చెప్పకుండా మామూలుగానే చెప్తున్నాను. మామూలుగానే వేద సహితంగా కాకుండా మామూలుగానే మనం చదువుకునేటట్లుగానే చెప్తున్నాను. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. ఎవరిని మనం వేడుకుంటున్నాము? ఓ జాతవేదుడా, జాతవేద అంటే అగ్ని. అగ్ని అగ్ని భగవానుడిని మనం వేడుకుంటున్నాము. ఆ అగ్ని ఏమని వేడుకుంటున్నాము? బంగారు వర్ణం కలిగినది. హిరణ్యవర్ణాం అంటే హిరణ్యము అంటే బంగారము, వర్ణాం అంటే రంగు, బంగారు వర్ణం కలిగినది. హరిణీం 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 అంటే లేడి రూపము కలిగినది. సువర్ణ రజతస్రజాం సువర్ణము వెండి ఆభరణాలు ధరించినది. అలానే చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాత వేదో మమావహ. ఎలాగా? చంద్రుడు వల్లే కాంతితో ప్రకాశించేది స్వర్ణమయమైన లక్ష్మీదేవిని మాకు ప్రసాదించు అని ఎవరిని వేడుకుంటున్నాము? జాతవేదుడిని వేడుకుంటున్నాము. జాతవేదుడు అంటే ఎవరు? అగ్ని. ఆ అగ్నిని వేడుకుంటున్నాం. మనకి చిదగ్నికుండ సంభూత దేవ కార్య సముద్యత అంటూ అమ్మవారు ఎలా ఉంటుంది? అగ్ని రూపంలో, అగ్నిలో నుంచి మనకి ప్రకాశిస్తూ ముందుకు వచ్చింది అని చెప్పన్నాము. ఏమిటి ఆ అగ్ని? జ్ఞానాగ్ని, చిదాగ్ని. అలా అమ్మని మనము జ్ఞాన వేదముతోటి, జ్ఞాన అగ్నిలో నుంచి మనకి ఆ తల్లి కనపడేటట్లుగా మనము వేడుకుంటున్నాము. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. నా కోసము అమ్మని ఆహ్వానించు. ఇలా ఆహ్వానించు అని పలకటానికి ఫస్ట్ ఆవాహయామి అంటూ మనం ఎలాగైతే పలుకుతామో దానికి సంబంధించిన వృక్కుగా కనిపిస్తుంది. తా ఆవహ తాం మ ఆవహ జాత వేదో లక్ష్మీ మనపగామిని యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహం. ఏమని కోరుకుంటున్నాము? తాం అంటే ఆమెని, తాం తాం మ ఆవహ అంటూ అమ్మని అగ్నిదేవుడితోటి వేడుకుంటున్నాం. అనపగామిని అంటూ అనపగామిని. ఈ పదం చూడండి ఎంత
చదువుతుంటేనే అనపగామిని అంటే స్థిరంగా ఉండే లక్ష్మిని. లక్ష్మి స్థిరంగా ఉండదు, ఎప్పటికప్పుడు వెళ్ళిపోతూ ఉంటుంది. ఆమెను చెంచల అంటాము. అందుకని శ్రీ సూక్తంలో మనం ఏమి కోరుకుంటున్నాము? అనపగామినిగా ఉన్న లక్ష్మిని నా కోసము ఆవాహనము చెయ్యి అంటే, ఎప్పుడు అనపగామిని అనే పదంలో ఇంకా అర్థం ఏమిటి? పరమాత్మని విడవకుండా ఉండే లక్ష్మిని. ఆ పరమాత్మని విడవకుండా ఉండే లక్ష్మి ఎలాగైతే పరమాత్ముడితో ఉంటుందో, అలా పరమాత్ముడితో ఉన్న ఆ లక్ష్మిని నా హృదయంలోకి అలా నిలపాలి. ఎప్పుడు ఉండట్లు నా హృదయంలో అలానే ఉండాలి. ఏ అవతారం దాల్చినా శ్రీహరిని విడకుండా ఉన్న ఆ లక్ష్మి ఏదైతే ఉన్నదో, ఆ లక్ష్మి నాకు అలా నా కార్యసిద్ధికై అనుగ్రహించు. తామ ఆవహ జాత వేదో లక్ష్మీ మనపగామిని యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషా పురు పురుషానహం. ఇంకా అమ్మని ఎలా వేడుకుంటున్నాము? మూడవ మంత్రానికి వచ్చేస్తే అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాథ ప్రబోధినీం శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీర్జుషతాం. అశ్వపూర్వాం ఆమె ముందు గుర్రాలు నిలిచి ఉన్నాయట. ఎక్కడున్నది? రథం మధ్యలో ఉన్నదట. హస్తినాథ ప్రబోధిని ఏనుగుల యొక్క నాదముతో, ఏనుగుల యొక్క తత్వంతో మేల్కొని ఉండేటట్లుగా ఉన్నవి. ఇక్కడ ఏనుగు అనే భావన ఎందుకు చెప్పారు? ఏనుగు అంటే సాంకేతం ఏం కనిపిస్తుంది? ఐశ్వర్యానికి చిహ్నము. అందుకే మనకి దేవాలయాలు అన్నింట్లో ఏనుగుతో కూడిన లక్ష్మీ చిహ్నాన్ని మనం పూజిస్తాం. శ్రియం దేవీం శ్రియం దేవీముపహ్వయే. అలాంటి లక్ష్మిని నేను ఆవాహన చేస్తున్నాను. అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీం శ్రియం దేవీముపహ్వయే జాత వేదో మమావహ. తప్పు చదివినట్టున్నానుగా. అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాథ ప్రబోధిని శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీర్జుషతాం. అలా ఉన్న అమ్మని నా కోసము ఆవాహనము చెయ్యి అని వేడుకుంటున్నాము. ఇక నాలుగవ మంత్రానికి వద్దాం. కాంసోస్మితాం హిరణ్య ప్రాకారామార్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహో పహ్వయే శ్రియం. అమ్మ ఎలా ఉంటుంది? ఎలా ప్రకాశిస్తూ ఉంటుంది అంటే, అమ్మని చూడగానే ఒక అవ్యక్తమైన శక్తి. అమ్మ ఎలా ఉంటుంది? చిరునవ్వుతో ప్రకాశిస్తూ ఉంటుంది. బంగారు ప్రాకారములో ఉంటుంది. ఆర్ద్ర ఆర్ద్ర చూడండి ఆ పదం ఎంత బాగుందో. ఆర్ద్ర తడి అయినది, జ్వలిస్తూ ఉండేది, తృప్తిని కలిగించేది. అలా పద్మం పైన కూర్చొని పద్మం వలె వికసించే ఆ శ్రీదేవిని నేను, శ్రీ దేవతను నేను ఆహ్వానిస్తున్నాను. అలా అమ్మని మనం ఆహ్వానిస్తూ ఎక్కడ? ఈ తల్లికి విశ్వమే హిరణ్య ప్రాకారము. హిరణ్య ప్రాకారం, ఈ విశ్వంలో హిరణ్య ప్రాకారంలో ఉండే తల్లిని, ఆ ప్రాకారాన్ని దాటించే ఆ తల్లి దగ్గరికి తీసుకువెళితేనే మనకి అహం బ్రహ్మాస్మి, ఆ హిరణ్య ప్రాకారాన్ని దాటిన తరువాత ఆ అమ్మని చూస్తేనే ఆ అమ్మలో మనకి కనిపిస్తుంది. ఇది ఎలాంటి ప్రాకారము? హిరణ్య ప్రాకారము, వన్హి ప్రాకారము, అగ్నిమయ ప్రాకారము. ఈ ప్రాకారములో ఉన్న అమ్మని మనము ఆవాహనం చేసుకుంటున్నాము. ఇంకా ఎట్లా? తర్వాత నెక్స్ట్ దానికి వెళ్దామా?
ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్థవ వృక్షోధభిల్వః తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాస్య బాహ్వ అలక్ష్మీః. అమ్మ ఎలా ఉన్నది? సూర్యుడి వంటి ప్రకాశంతో ఉన్నది. అమ్మా, నీ తపస్సు వల్ల వనస్పతులు మొత్తము వృద్ధి చెందుతున్నాయి. వనస్పతులు అంటే వృక్షాలు. ఆ వృక్షాలు మొత్తము కూడా అభివృద్ధి చెందుతున్నాయి. బిల్వ వృక్షం లాంటి ఫలాలు లభించాయి. నాలో వెలుపల బయట ఉండే దరిద్రాలు అన్నీ కూడా నీ అనుగ్రహం చేత తొలగించు కాక అని ఇక్కడ అమ్మని వేడుకుంటున్నాం అనమాట. బాహ్య అలక్ష్మీ, నా లోపల బయట. చూడండి, ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోధభిల్వః తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాస్య బాహ్య అలక్ష్మీః. అలా అమ్మని మనము వేడుకుంటూ ఆ తర్వాత ఉన్న 7వ మంత్రంలోనికి వెళ్దాం. ఉపైతు మాం దేవ సఖః కీర్తిశ్చ మణినా సహ ప్రాదుర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తిమృద్ధిం దధాతు మే. ఉపైతు మాం దేవసఖ. దేవసఖుడైన ఎవరు? కుబేరుడు. ఆ కుబేరుడు ఎలా ఉన్నాడు? కోశాధికారి అయ్యి మణిభద్రునితో కూడి చింతామణితో కూడి ఉన్న ఆయన కీర్తితో నన్ను చేరుగాక. ఏ రాజ్యంలో జన్మించానో అక్కడ నాకు కీర్తిని వృద్ధిని కలిగించుగాక. అమ్మా, నీ అనుగ్రహం చేత నీ పరివారములు వాళ్ళు అందరూ కూడా మమ్మల్ని అనుగ్రహించమని మేము ప్రార్థిస్తున్నాము. అంటే ఇక్కడ అమ్మవారి పరివారాన్ని ఇక్కడ కీర్తిస్తున్నాము. ఒక్క స్మరణ మాత్రం చేత ఐశ్వర్యాలు అన్నింటినీ లభిస్తాయి. వారిలో మొదటి వారు ఎవరు? దేవసఖుడు. దేవసఖుడు అంటే కుబేరుడు. ఉపైతు మాం దేవసఖ అంటే మన మనసుకి సమీపముగా వచ్చి అవన్నీ ఇచ్చుగాక అంటూ ఈ రుక్కులో మనం అమ్మవారిని వేడుకుంటున్నాం. 8వ రుక్కు కొద్దాం. క్షుత్పిపాసామలాం జ్యేష్ఠాం అలక్ష్మీర్నాశయామ్యహం అభూదిమ సమృద్ధించ శైర్వార్నిన్నుదమే గృహాత్. క్షుత్పి అంటే ఆకలి దప్పులు. ఆకలి దప్పులు, మలినాలు, అశౌచంగా ఉండే జ్యేష్ఠాలక్ష్మిని. ఆ జ్యేష్ఠాలక్ష్మిని నేను తొలగించుకుంటున్నాను. నా నివాసంలో లేమి, క్షీణత ఇవేమీ లేకుండా నన్ను అనుగ్రహించు. అంటే ఆకలి, దాహము, దప్పిక, మాలిన్యాలు అవన్నీ కూడా జ్యేష్ఠాలక్ష్మి యొక్క లక్షణాలు. అవన్నీ కూడా నా ఇంటి నుండి ఉండటం వలన నేను ఐశ్వర్యవంతుడిని కాలేకపోతున్నాను. శుచితోటి అశుభ్రంతో ఉన్న అవన్నీ కూడా నాలో నుండి నేను తొలగించుకుంటున్నాను. ఈ మాలిన్యాలు అన్నీ కూడా ఏవి? బయటికి కనిపించే మాలిన్యాలు. మరి లోపల ఉండే మాలిన్యాలు ఏంటి? కామ, క్రోధ, అరిషడ్వర్గాలు. ఇవి పూర్తిగా తొలగించుకుంటే తప్పితే ఆ ఆ లక్ష్మీదేవి నీకు అనుగ్రహం వస్తుంది. అజ్ఞాన స్థితి నుంచి మనము ముందుకు వెళ్ళాలి. ఈ మంత్రం ద్వారా దేశ సంపద ఎలా వస్తుందో తెలుసుకోవచ్చు అన్నమాట. ఈ కాలంలో మాలిన్యాలు శుభ్రంగా ఉండటము, సిరి సంపదలతో విలసిల్లుతూ క్రమముగా శుభ్రత లోపించి అంతర్గత బాహిర్గత మాలిన్యాలు మనలో పేరకపోయినాయి. మనలో అంతర్గత మాలిన్యాలు అంటే కామక్రోధ అరిషడ్ వర్గాలు ఎలాగైతే పేరకపోతూ ఉంటాయో, నువ్వు ఎంత చేసినా ఆ దారిద్ర్యం నీతో పాటే ఉంటుంది. ఆ దారిద్ర్యాన్ని నీకు నువ్వు వదిలించుకుంటే తప్పితే అమ్మ నీ దగ్గరికి దరిచేరదు. అంత వైభవాన్ని నీకు కావాలి అంటే మనలో ఉన్న ఈ దారిద్ర్యాలు అన్నీ తొలగించుకోవాలి అంటూ 8వ రుక్కులో చెప్తున్నారు.
క్షుత్పిపాసామలాం జ్యేష్ఠాం అలక్ష్మీర్నాశయామ్యహం. అవన్నీ నేను తొలగించుకోవాలి. తొలగించుకుంటేనే అభూతిమ సమృద్ధించ శైర్వార్నిన్నదమే గృహాత్. అలాంటి తొలగించుకుంటే ఆ లక్ష్మి నా దగ్గరికి చేరుకాక అంటూ వేడుకుంటున్నాము. గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరిగం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం. గంధద్వారాం గంధద్వారాం పరిమళాల గంధాల ద్వారా అసాధ్యురాలైన అమ్మ, సమృద్ధిగా గల ఏనుగులతో పూజించబడే అమ్మ, సర్వ శాసనురాలు అయిన అమ్మ. అమ్మా, నిన్ను అలా ఆహ్వానిస్తున్నానమ్మా అంటున్నాము. అంటే గంధ ద్వారా, పరిమళాల ద్వారా, పరిమళ ద్రవ్యాలు అంటే అమ్మవారికి ప్రీతికరం. అందుకే సువాసినీలకు మొదలగు వారు అందరికీ కూడా పరిమళ ద్రవ్యాలతో అర్చిస్తాము. దశాంగం గుగ్గులోపేతం అంటాము. దేవతా శక్తులకి ఆ పరిమళ ద్రవ్యాలు దేవతా శక్తులు ఆకర్షిస్తాయి. దేవతల శరీరాలు స్వతసిద్ధంగా సుగంధ బంధురాలుగా ఉంటాయి కాబట్టి వారు మన గృహంలో ఉండాలి అంటే కాంతి దీపము ఉండాలి, గంధము వాసనలు ఉండాలి, ధూపము ఇవన్నీ సమర్పించుకోవాలి. దూరాదర్శం ఎలా ఉండాలి? అమ్మవారు అసాధ్యురాలు, ఎవరినైనా ఎదుర్చుకోగలిగిన అసాధ్యురాలు, దర్శించటం కష్టం ఆమెని. అహంకారానికి ఆవిడ దొరకదు. అహంకారం ఎక్కడైతే ఉంటుందో ఆమె అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అందుకని అమ్మ ఉండాలి అంటే ఐశ్వర్యాన్ని గౌరవించాలి, ధనాన్ని లక్ష్మీ రూపంగా చూడాలి. ఐశ్వర్యం ఏ రూపంలో ఉన్నా కూడా దానిని తిరస్కరించకూడదు. ఏమిటి, దేన్ని ఐశ్వర్యం అంటాము? ఐశ్వర్యం అంటే ఏమిటి? డబ్బులు ఒక్కటే ఉంటే ఐశ్వర్యం కాదు, సంతానం ఐశ్వర్యం. మన చుట్టూ 10 మంది మంచి వాళ్ళు మనతో ఉండటం ఐశ్వర్యం. మంచి మాటలతో చెప్పే గురువు ఉండటం మనకు ఐశ్వర్యం. ఆ గురు దీవెనలను పొందటం ఐశ్వర్యం. గురు ద్వారా ఇలాంటి మంచి మంచి విషయాలను తెలుసుకోవటం ఐశ్వర్యం. అందరితో ఎప్పుడు చిరునవ్వుతో మెలగటము ఐశ్వర్యం. అందరి మన్నలను పొందటం ఐశ్వర్యం. సంతానము ఉండి ఆ సత్సంతానంతో కూడిన పిల్లలు అభివృద్ధిలో రావటం ఐశ్వర్యం. ఆరోగ్యంగా ఉండటం ఐశ్వర్యం. ఎన్ని రకాల ఈతి బాధలు ఉన్నాయని చెప్పని మనం బాధపడుతూ ఉంటామో ఆ బాధలు ఏదీ లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో సర్వం జగదాంబ పాదార విందార్పణమస్తు అంటూ బతుకుతామే, అది అస్సలైన ఐశ్వర్యం. ఆ ఐశ్వర్యం ఎలా ఉండాలి? పోషణకర్తగా ఉన్న, సమృద్ధిగా ఉన్న ఆ తల్లి మనకి కావాలి అంటూ మనం అమ్మని వేడుకుంటున్నాం. ఆ వేడుకోవటంలో కూడా ఎంత చక్కగా చెప్తున్నారో చూడు. ఎలా ఉండాలి? ఐశ్వర్యం ఏ రూపంలో ఉన్నా తిరస్కరించకూడదు. తిరస్కరించటం అనేది వైరాగ్యం అనిపించుకుంటుందేమో, అది తిరస్కరణ అవుతుంది, ద్వేషం అనిపించుకుంటుంది. కానీ ఆశపోతుగా ఉండకూడదు, తిరస్కరించకూడదు, ఆశపోతుగా కూడా ఉండకూడదు. అలా ఎంతో చక్కగా 9వ మంత్రంలో నుంచి 10వ మంత్రంలోకి వెళ్తున్నాం. మనసః కామమాకూతిం వాచః సత్యమసీమహి పశూనాగం రూపమన్నస్య మయ శ్రీయతాం యశః. మనసః కామమాకూతిం, మనస్సులోని కోరికలు, ఆలోచనలు, వాక్కులు, సత్యమయ్యే పశు సంపద, వివిధ రూపాలలో అన్నాలు. అన్నము ఏ రూపంలో మనం తీసుకుంటున్నాము? భక్ష్య, భోజ్య, లేహ్య, చోప్యాలు. ఇలా ఆహారం తీసుకొని ఆ సంపదలతో నన్ను కీర్తివంతుణ్ణి చేయుగాక అంటున్నారు. అంటే సంతోషం అనే అర్థం, సంతోషం అనే అర్థంతో ఎలాగా? వాక్ సిద్ధి, భోక్ సిద్ధి, భోగ్య లోపే భవే ధ్రువం. క్షీరాన్ని అమ్మవారికి నివేదించి ఈ మంత్రాన్ని
ఉపాసన చేయటం వలన వాక్శుద్ధి భోగభాగ్యాలు కలుగుతాయి. మనసుకు వచ్చే కోరికలు ఏయైతే ఉంటాయో ధర్మబద్ధమైనవి సంకల్పాలు సత్యమై నెరవేరుతాయి. నేను అనుకున్నది నెరవేరాలి అని అనుకున్నప్పుడు చతుర్విధాలైన భక్ష్యాదులైన అన్న రూపంలో మనము అమ్మకి సమర్పించాలి. అలా చేయటం వలన కీర్తి సంపదలు లభిస్తాయి. ఇక 11వ మంత్రం. కర్ధమేన ప్రజాభూత మయి సంభవ కర్ధమా శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలిని. కర్ధమనుడు అంటే లక్ష్మీ పుత్రవతి అయినది. కర్ధమ ముని ఆయన కుమారుడు అన్నమాట. కర్ధముడు లక్ష్మీదేవి యొక్క పుత్రుడు. ఓ కర్ధమా, నీవు నాయందు ప్రసన్నంగా ఉండు. ఆ లక్ష్మీదేవిని నా మనస్సులో నా వంశంలో స్థిరంగా నివసించేటట్లు చెయ్యి. ఈ కర్ధముడు మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహం వలన కలిగాడు. అంతేకాకుండా కర్ధమ ప్రజాపతి అనేవారు కూడా ఉన్నాడు. ప్రజాతత్వ లక్షణము కలిగిన ఈ లక్ష్మీదేవి వల్లే మనకి వచ్చింది. ఈ మంత్రంతో లక్ష్మిని సంతానవతిగా ధ్యానిస్తున్నాను. ఈ మంత్రాన్ని సంతానము కలిగిన ముత్తైదువులు పూజిస్తే వాళ్ళకి వంశాభివృద్ధి కలుగుతుంది. దీనికి ఋషి కర్ధమ మహర్షి. మామూలుగా సంస్కృతంలో కర్ధమ అంటే బురద. బురద అంటే పృథ్వీ జలతత్వంతో కలయిక. ఈ పృథ్వీ స్థానంలో ఉండే మూలాధారం నుండి బయలుదేరిన కుండలిని శక్తి సహస్రారానికి చేరి అక్కడ అమృతాన్నితో కలిసి మళ్ళీ మూలాధారానికి విచ్చేసేసి మూలాధారాన్ని తడుపుతుంది. అలా అమ్మవారి అనుగ్రహము కలిగితే ఈ కర్దమ స్థితి అనేది జీవుడికి కలుగుతుంది. ఇలాంటి అనుభవము ఎప్పుడు నాలో ఉండాలి. నా వంశము ఎప్పుడు ఐశ్వర్యంగా ఉండాలి. నా వంశము చక్కగా అన్నిటిలో తులలాడుతూ ఉండాలి అంటూ అమ్మని మనము ఈ శ్లోకంలో వేడుకుంటున్నాము. 11వ రుక్కులో కర్ధమేన ప్రజాభూత మయి సంభవ కర్ధమా శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలిని. ఆ తర్వాత 12వ రుక్కుకు వెళ్దాం. ఆపసృజంతు స్నిగ్ధాని చిక్లీతవ సమే గృహే నిచ దేవి మాతరగం శ్రియం వాసయ మే కులే. ఆపసృజంతు స్నిగ్ధాని చిక్లీతవ సమే గృహే నిచ దేవి మాతరగం శ్రియం వాసయ మే కులే. జలములు అనేవి ఒక సాగరాన్ని చెప్తూ ఉంటాయి, ఆనందాన్ని ఇస్తాయి. లక్ష్మీ తనయుడైన చిక్లీత, ఆ చిక్లీత నీవు నా ఇంట నివసించము. ఆ తల్లి నా కులములో నివసించుగాక అంటూ లక్ష్మీ తనయులుగా చెప్పిన కర్దముడు చిక్లీతుడు వీరు ఇరువులు గొప్ప సంపద శక్తులు. అమ్మ దగ్గర డబ్బు ఉంటే అమ్మ కొడుకులైన కొడుకుల దగ్గర డబ్బు లేకుండా ఉంటాయా? అందుకని వారిని చెప్తూ వీరి ఇరువురు కూడా ఈ శ్రీ సూక్తాన్ని దర్శించిన ద్రష్టలు ఋషులు. అందుకని ఆపసృజంత స్నిగ్ధాని చిక్లీతవ సమే గృహే నిచ దేవి మాతరం శ్రియం వాసయ మే కులే. ఆర్ద్రాం 13వ దానికి వచ్చేసాం. ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం పింగళాం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాత వేదో మమావహ. మళ్ళీ అగ్నిదేవుని వేడుకుంటున్నాము. ఓ అగ్నిదేవా, మా ఇంట లక్ష్మిని ఆవాహనము చెయ్యి. పుష్కరంగా ఉండే పుష్కర అనేది ఏనుగు యొక్క తొండము. ఏనుగు యొక్క తొండ అగ్రభాగాన్ని అలా దివ్య జలాలతోటి అభిషేకిస్తున్నట్లుగా ఆ పద్మాదేవి పుష్టి స్వరూపిణి అయిన పింగళ వర్ణంలో ఉన్న ఆ మేను రంగుతోటి ఆహ్లాదమైన కిరణాలతో ఉన్న అమ్మ అభిషేక జలంతో అలా తడుస్తూ ఉన్న ఆ తల్లి నా మనసులోకి అలా ఉండుగాక. అలా అభిషేకించబడుతున్న ఆ నీటితోటి అమ్మని అభిషేకిస్తూ ఉన్న ఏనుగులు 2 అభిషేకిస్తున్న ఆ అమ్మని అలా మన మనసులోకి
ధ్యానం చేసుకోవాలి. పసుపు పింగళ వర్ణము అంటే పసుపు ఎరుపున రంగుతో ప్రకాశిస్తున్న అమ్మ. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఈమె పింగళ నాడికి సంబంధించింది. 2 ఏనుగుల మధ్య లక్ష్మీదేవిని ఒక యోగ పరంగా చూస్తే అది ఏమిటి? ఇడా పింగళ నాడుల మధ్య అతి సూక్ష్మాతి సూక్ష్మమైన సుష్మున నాడి చంద్రాం చంద్రుని యందు ఉన్న ఆ తల్లి జాత వేదో మమావహ. చూడండి ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నాడు. ఇడాపింగళ స్థానంలో ఉన్న అమ్మని మనల్ని దర్శింపజేస్తూ ఉన్నారు. ఆ కరిణీం యష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాత వేదో మమావహ. ఇక్కడ కూడా మళ్ళీ అగ్ని స్వరూపిణి మళ్ళీ వేడుకుంటున్నాము. ఓ అగ్నిదేవా, అమ్మ ఆర్ద్ర స్వరూపిణి, సమస్త కర్మలకు ఆధారమైనది, బంగారు వర్ణము కలిగినది, సూర్య స్వరూపిణి అయిన ఆ లక్ష్మిని నా యందు ఆవాహనము చేయి. నా ఇంట్లో స్థిరముగా ఉండేటట్లుగా చెయ్యి. ఆవాహనము చేయటము అంటే మనలోకి ప్రకాశంతో నా ప్రవేశించటము, మనలోకి నిండిపోవటము అనేది ఇక్కడ భావన. తామావహ జాత వేదో లక్ష్మీ మనపగామిని యస్యాం హిరణ్యం ప్రబుదం గావో దాస్యోస్యాన్ విందేయం పురుషానహం. ఓ అగ్నిదేవుడా, ఏనాడు వీడని లక్ష్మిని నా ఇంట ఆవాహనము చెయ్యి. ఏ దేవి కృప వల్ల స్వర్ణములు, ఐశ్వర్యములు, పశు సంపద, శ్రేయోభిలాషులైన మిత్రులు లభిస్తారో అక్కడ చూడండి ఎంత చక్కగా అడుగుతున్నారు. ఆ లక్ష్మిని నాకు ఆవాహనము చెయ్యి. ఇలా అమ్మని మనము వేడుకున్నామన్నమాట. యస్సుహి ప్రేదో భూద్వా జుహ్యాదాద్వమన్వహం శ్రేయ పంచదశంచ శ్రీకామ సతతం జపేత్. ఎవరైతే సంపదలు కోరుకునే వారు ఎలా ఉండాలి అనేది చెప్తున్నారు. శుచిగా, భక్తిగా, శ్రద్ధగా దీనిని పఠనము చేయి, అనుష్ఠానం కూడా చేయాలి. ఈ మంత్రాలను పఠిస్తూ నేతిలో అగ్ని యందు ఆహుతులనిస్తే దివ్య మంత్రాలుగా అయ్యి మనల్ని కాపాడుతూ ఉంటాయి. ఇవి ప్రతి నిత్యము కూడా నిత్యము జపిస్తూ ఉంటే మన మనసులో తలచుకుంటూ అమ్మని ఊరికే శ్లోకాలు చదివినట్లుగా శ్లోకం చదువుతూ భావన ఎలాగైతే మనసులోకి తీసుకుంటున్నామో అలానే అమ్మని కూడా అలా మన మనస్సులలోకి శుచిగా, శుభ్రంగా, ధర్మార్థకామ మోక్షాలను పొందేటట్లుగా మనం అమ్మని ఆవాహన చేసుకోవాలి. సర్వం జగదాంబ పాదారవిందార్పణమస్తు.